హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి, చికెన్ కర్రీ ఇవాళ కొబ్బరి పాలతో చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. లవంగాలు ఒక 2, యాలక్కాయలు, బిర్యానీ ఆకండి, ఉల్లిపాయ ఒకటి వేసానండి పెద్దది, పచ్చిమిర్చి ఒక 4, ఒక టమాటా కూడా వేస్తున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేద్దాం, మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్టు, ఇది కూడా వేయించేసుకుందామండి పచ్చివాసన పోయే వరకు. ఇదిగోండి, ఉల్లిపాయ టమాటా అంతా చక్కగా మగ్గిపోయింది కదా, నూనె అంతా పైకి వచ్చేసింది, మగ్గిపోయినట్టే. ఇంకా ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చక్కగా ఈ చికెన్ కూడా చక్కగా మగ్గిపోవాలండి, వాటర్ అంతా. ఇదిగోండి, ముక్క చక్కగా అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఇదిగోండి కొబ్బరి పాలు నేను తీసి పెట్టేసాను ఆల్రెడీ, పోసేసుకుందాం. చాలండి, ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు. దీంట్లో ఉడికి ముక్క చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా అండి. మనకు కొంచెం కారం ఎక్కువైనా కూడా ఏం అనిపించదండి, ఘాటు అనిపించదు. కొబ్బరి పాలు పడినాయి కదా, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి, భలే ఉంటుంది. ఇదిగోండి చక్కగా గ్రేవీగా భలే వచ్చింది కదండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, పిల్లలు కాడి నుంచి అందరూ తినేది చక్కగా. ఎంత ఘాటుగా అయితే ఉండదు, మనం కొబ్బరి పాలు పోసాం కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి.